పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లతో పాటు క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్స్ల గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది ఆర్బీఐ. వినియోగదారుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అలాగే గతంలో ఫిబ్రవరి 29గా నిర్దేశించిన గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మరో 15 రోజులు గడువు. ఆర్బీఐ నగదు విత్డ్రా. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును మార్చి 2024 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. అలాగే పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. 15 తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయలేరు. వడ్డీ, క్యాష్ బ్యాక్స్, పార్ట్నర్ బ్యాంక్స్ నుంచి స్వీపింగ్, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు. వేతన ఖాతా. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంటే మార్చి 15 తర్వాత నగదును అందుకోలేరు. భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. సబ్సిడీ. ప్రభుత్వం నుంచి ఆధార్తో అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీగాని, సబ్సిడీగాని వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఆటో డెబిట్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్ నాచ్ కు అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్కు అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఓటీటీ సబ్స్క్రిప్షన్. పేటీఎం పేమెంట్ బ్యాంక్స్తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత ఖాతాలో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్కు అవకాశం ఉంటుంది. వాలెట్. మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్ బ్యాక్, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ క్లోజ్ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు. ఫాస్టాగ్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్ ఉండేంత వరకు వినియోగించుకోవచ్చు. ఆపై రీఛార్జ్ చేయడం కుదరదు. కాబట్టి వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. ఫాస్టాగ్లో నగదును బదిలీ చేయడం కుదరదు. కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను సంప్రదించి రిఫండ్ కోరొచ్చు. ఎన్సీఎంసీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలీ కార్డుదారులు ఎన్సీఎంసీ సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇతర బ్యాంకులు జారీ చేసే ఈ తరహా కార్డులను తీసుకోవచ్చు. ఇందులోని నగదును కూడా వేరే కార్డుకు బదిలీ చేయడం కుదరదు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రిఫండ్ కోరొచ్చు. యూపీఐ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు అనుసంధానం అయున్న యూపీఐ ఎమ్స్ ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ ఎమ్స్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్లు. పేటీఎం సౌండ్ బాక్స్లు. పేటీఎం క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్లు లేదా పీఓఎస్ టెర్మినల్స్ వినియోగిస్తున్న మర్చెంట్స్ ఇతర బ్యాంకులతో అనుసంధానం అయి ఉంటే వాటిని మార్చి 15 తర్వాత కూడా యథాతథంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ వాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానం అయ్యి ఉంటే అందులో ఎలాంటి నిధులు జమ కావు. కాబట్టి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ఖాతాను వాటికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న ఫండ్స్ను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు మళ్లించుకోవచ్చు.